మనకి రేపు సెప్టెంబర్ నుంచి ఏషియా కప్ జరగబోతోంది కదా. మరి ఏషియా కప్ వచ్చేసరికి T20 ఫార్మాట్లో జరుగుతుంది. సో అది కూడా మన ఇండియాలో జరగాల్సి ఉంది. కాకపోతే మొన్న ఢాకాలో జరిగిన మీటింగ్లో మన BCCI వర్చువల్గా అటెండ్ అయిందనమాట. సో దానికి మన రాజీవ్ శుక్లా గారు అటెండ్ అయ్యారు. అయితే మరి దీనికి ఎండ్ రిజల్ట్ ఏమొచ్చిందంటే మరి ఇండియాలో వద్దు, తీసుకెళ్ళి UAEలో పెడదామని చెప్పేసి ఒక ఫైనల్ డెసిషన్కి వచ్చారు. అయితే ఇప్పుడు వచ్చేసరికి మనకి UAEలో ఇది ఏషియా కప్ అయితే జరిగిద్ది అనమాట. అయితే దాంతోపాటు మీకు ఇక్కడ ఒక డౌట్ వచ్చి ఉండిద్దే, అరే ఎందుకు భయ్యా భారత్లో పెట్టకుండా UAEలో తీసుకొచ్చి ఎందుకు పెడుతున్నారు అనే డౌట్ మీకు వచ్చింది కదా. దాని గురించి చెప్తున్నామేనండి. మనకి రీసెంట్గా పహల్గామ్ ఉగ్రదాడి జరిగింది కదా. సో మరి అంత భీకరమైన సిచ్యువేషన్ క్రియేట్ అయిన తర్వాత మళ్ళీ పాకిస్తాన్ వాళ్ళని మన ఇండియాకి తీసుకొచ్చి ఆడించడం అంటే ఇక్కడ చాలామంది ఒప్పుకోరు. అరే వాళ్ళు అటువంటి సిచ్యువేషన్ వాళ్ళు క్రియేట్ చేశారు, మళ్ళీ సిగ్గు లేకుండా మనం ఎట్టా రానిస్తామని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా క్వశ్చన్ రైజ్ చేస్తారు కదా. సో మరి అటువంటి క్వశ్చన్స్ ఏమీ రాకూడదని చెప్పేసి వాళ్ళు మా దగ్గరకు వద్దు, మా ఇండియాలోకి అడుగు పెట్టొద్దు, ఏమొద్దు, అక్కడ UAEలో పెట్టేద్దాం మొత్తం మ్యాచ్లు కూడా. సో అక్కడైతే మేము అక్కడికి వస్తాం, వాళ్ళని అక్కడికి రమ్మనండి, మిగతా వాళ్ళు ఆడకు వచ్చేస్తారు, సో అక్కడ ఆడేసుకుందాం అని చెప్పేసి మరి మనకి BCCI కూడా దీని గురించి చూడడం జరిగిందనమాట. సో ఇప్పుడు ఫైనల్కి వచ్చేసరికి ఏషియా కప్ సెప్టెంబర్లో జరగబోతోంది. సో ఇది కూడా ఫస్ట్ 2 వీక్స్లోనే కంప్లీట్ అయిపోయింది. ఎందుకంటే లాస్ట్ వీక్లో చూసుకుంటే మనకి అలాగే వెస్టిండీస్ మధ్య టెస్ట్ సిరీస్ జరగబోతోంది. అందుకని ఈ 2 వీక్స్లోనే కంప్లీట్ చేసేసిద్ది అనమాట. సో మరి ఓవరాల్గా ఫైనల్ డెసిషన్ అయితే ఇది ఏది మనకి UAEలో జరగబోతోంది.